ఖమ్మం జిల్లా పెగళ్లపాడులో సర్పంచ్ కాకర్లముడి అనిల్ ఆధ్వర్యంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధీరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తుందని వారు తెలిపారు. ప్రభుత్వం వచ్చేసి 10 సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఈ యొక్క గ్రామంలో ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క గ్రామానికి దాదాపు 16 ఇళ్ళు వచ్చినాయి. 16 ఇళ్ళు కూడా కంప్లీట్ అయినాయి. ఇది మూడో ఇల్లు. ఇది మూడో ఇల్లు కూడా గృహప్రవేశం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నారు కదా మీరంతా. ఇక్కడ ఈ గ్రామంలో దాదాపు ఇప్పటి వరకు ఒక 5 కంప్లీట్ అయ్యి స్లాబ్ లెవెల్కి 11 కంప్లీట్ అయినాయి. దానిలో భాగంగా ప్రజాప్రభుత్వం ఈ గ్రామానికి 16 ఇళ్ళు మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి, మా నాయకుడు బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 2వ విడతలో కూడా మా గ్రామం నుంచి దాదాపుగా ఒక 20 ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. అవి కూడా తొందరగా కంప్లీట్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లును వాళ్ళకి అంకితంగా ఈ ప్రజాప్రభుత్వం ఇస్తుందని భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గంలో అత్యధికంగా గృహాలని ఏర్పాటు చేసుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున కులమతాలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ గృహప్రవేశానికి ఈరోజు కోటా సామ్రాజ్యం గారు మమ్మల్ని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించిన మేరకు పెగళ్లపాడు గ్రామంలో కోటా సామ్రాజ్యం అనే ఒంటరి మహిళకి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం ఇందిరమ్మ ఇంటి పథకం. గృహాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేదల కళ ఇల్లు. ఇంటి నిర్మాణం అనేది అంత ఈజీ కాదు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్క గ్రామంలో కూడా ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడితే మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లానే రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇళ్ళు ఇచ్చి చూపించి ఇళ్ళు నిర్మాణం చేసుకొని ఈరోజు గృహప్రవేశం చేసుకున్నటువంటి పరిస్థితి మన మండలంలో చూస్తూ ఉన్నాం. అట్లా ఈ రాష్ట్రంలో అనేక గృహాలు రోజు ప్రారంభించుకోవడం మనందరం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము భావిస్తూ ఉన్నాం. ఏమ గారికి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే ఆ ఇంటిని చాలా చక్కగా ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్తో మంచిగా నిర్మాణం చేసుకున్నది. ఆమె కూడా చాలా ఆనందంగా